రాష్ట్రంలో మద్యం అమ్మకాలను ప్రోత్సహించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. పద్దులపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పారు. కొత్త బీరు బ్రాండ్లకు అనుమతి విషయంలో సభలో కాసేపు వాగ్వాదం జరిగింది. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. కొత్తగా బెవరేజ్ కార్పొరేషన్ సోము సహా ఇతర కంపెనీలకు చెందిన మద్యం బ్రాండ్లకు లైసెన్సులను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు వెల్లడించారు. గతంలో బ్రేవరేజ్ కార్పొరేషన్ ఎండిఏ వాటిని రిజిస్టర్ చేయడము, వాటి రేట్లు ఫిక్స్ చేసేది అధ్యక్ష. ఈ రోజున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అధికారం లేకునేసి అయితే జ్యుడిషియల్ అంటే రిటైర్డ్ జడ్జి కమిటీ ద్వారా ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేసి ఒక చార్టెడ్ ఉండేసి ఇవన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది అధ్యక్ష. 22 రాష్ట్రాలు సర్టిఫై చేసిన తర్వాత రిజిస్టర్ చేసింది. అయినా కూడా వాటిని ఆపడం జరిగింది అధ్యక్ష. అవన్నీ కూడా రెఫర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా రెఫర్ చేసి సిస్టమేటిక్ గా రూల్ ప్రకారం ఎక్కడ కూడా అక్రమాలు కానీ ఏది కూడా జరగలే. టోటల్ పకడ్బందీ వ్యవస్థ రూపొందించి ఇలా సీసీ కెమెరాలు పెట్టి ఆ సీసీ కెమెరాలను కమిషన్ ఆఫీసులు పెట్టి కమాండ్ కంట్రోల్ సెంటర్లు పెట్టి ఇవన్నీ పకడ్బందీ చేస్తూ ఉంటే ఎక్కడ కూడా ఎటువంటి అక్రమాలు జరగకుండా కూడా మసిబూసి మాట్లాడకాన్ని చేసి ప్రభుత్వం యొక్క ప్రతిష్టను భంగం చేయాలని కార్యక్రమం చేస్తుంది తప్ప ఇలా ఎటువంటి దుగ్ధతోటి చేసే కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు అధ్యక్ష. గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో 10,000 ఉన్న ఆదాయాన్ని 10,000 కోట్ల ఆదాయాన్ని 35,000 కోట్లకు పెంచడం జరిగింది. ఉల్టా చోర్ కోత్వాల్ గుడ్డ అంటే అన్నట్టుగా మీ పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి తప్పుడు ఆరోపణలు మాని మరొకసారి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. గతంలో ఈ యొక్క బ్రేవరేజ్ సంబంధించి అయితే లిక్కర్ సరఫరా కానీ బీర్ సరఫరా అవుతుందో దానికి హోలోగ్రామ్స్ ఉంటుంది అధ్యక్ష. అంటే ప్రతి బాటిల్ పైన సీల్ కవర్ ఉంటుంది. దానికి గడిచిన 10 సంవత్సరాలు ఒకే కంపెనీకి టెండర్ 20 సార్లు టెండర్ పోస్ట్పోన్ చేసి 10 సంవత్సరాలు నడిపించారు అధ్యక్ష. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టెక్నాలజీ యూజ్ చేసుకుని లైక్ బయోమెట్రిక్స్ అంటే డూప్లికేషన్ స్కోప్ లేకుండా చేసే పద్ధతిలో వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేసి టోటల్ గా స్ట్రిక్ట్ గా మానిటర్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడు జరగల. 8 కంపెనీల కొత్త బ్రాండ్స్ మీరు రిజిస్టర్ చేసినా కూడా వాళ్ళ రేట్లు మీరే ఫిక్స్ చేసిండ్రు. ప్రతి బ్రాండ్ కూడా ఈ కమిటీ రేట్స్ అప్రూవ్ చేయాలి. తప్పు లేకుండా బట్టగాల్సి మీ దేశ కార్యక్రమం చేస్తే మీ లెక్క చేయలేము. మేము టోటల్ ట్రాన్స్పరెంట్ గా చేస్తా ఉన్నాం.